పంచును చరణదాసి పంచును చరణదాసి. గోపవరం అంటే వాడి కూతురు లలిత అత్తగారు ఉండే ఊరు కదూ? అర్థమైందిలే. గుర్రం పుట్టుకతో గుడ్డిదైనా దానాకి మాత్రం తక్కువ లేదన్నట్టు. ఒరే కల్లా ఆడు గోపురం వెళతాడంట అంతే. చూద్దాం. రా నాన్న రా, ఎక్కు, తొందరగా ఎక్కు, ఎక్కు, తొందరగా ఎక్కు. బాబు కొంచెం దారి పడు బాబు. టికెట్ కొనాలి కదా. ఏమయ్యో దిగేటప్పుడు జాగ్రత్త, బస్సులో జాగ్రత్తగా ఉండు. నువ్వేం కంగారు పడమాక. మన ఆడపిల్లలకి మనసులో ఎన్నో ఆశలుంటాయి. వాటి గురించి చిన్నప్పటి నుంచి మనం కలలు కంటాం. పెళ్ళై అత్తవారింటికెళ్ళాక శ్రీవారికి ఆ కలల గురించి చెప్తాం. అప్పుడాయన మనకున్న కలల్ని తన కలలు చేసుకోవాలనుకుంటాం. ఇదిగో లలిత, చిన్న గోపవరం వెళ్ళాడు కదా, నీ కార్యం నిశ్చయించి మరీ తిరిగొస్తాడు. ఇంకా దీంతో నీ సగంలో వదిలేసిన పనులన్నీ పూర్తి చేసుకో. తీసుకో, తీసుకోమంటుంటే ఉంచుకో. అరే కోటయ్యారా, కనీసం ఉత్తరం ముక్క కూడా లేకుండా ఉన్నట్టుండి ఇలా వచ్చేసారేటి? ఉత్తరం అయ్యి రాయటం కంటే స్వయంగా వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను. దేని గురించి? మీ కోడల పిల్లకి ఈడొచ్చేసిందండి. కార్యం చేయించడానికి వయసు వచ్చింది. మీరు ఎట్లా వచ్చారు? బస్సులోనా? అవునండి. ఈ నెలలోనే కాపురానికి 3 ముహూర్తాలు ఉన్నాయండి. ఆటలో మీరేదంటే అదేనండి. బస్సులో చాలా రద్దీగా ఉండుంటుందే. ఉందండి, కానీ సుఖంగానే వచ్చానండి. అలాగా? నేను చెప్పే రోజుల్లో ఏదో ఒక రోజు మీరు నిశ్చయం చేయండి. దాని ప్రకారం నేను కార్యానికి ఏర్పాట్లు చేసుకుంటానండి. చూడండి, నేను మీకు ఖచ్చితంగా చెప్పేస్తున్నాను, కార్యానికి మొత్తం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఆ డబ్బు నాకు పంపించారనుకోండి, మీ అమ్మాయి ఆనందంగా మా ఇంటికి వచ్చేయచ్చు. అందుకు గాను మీకు నేను 1 వారం వ్యవధిస్తున్నాను. ఇదిగోండి, దీని మీద ఫోన్ నంబర్ రాసి ఉంది. డబ్బు ఏర్పాటు చేసుకున్నాక మాకు ఫోన్ కొడితే చాలు. ఇంత దూరం మీరు రానక్కర్లేదు. వారం రోజుల్లో గనక మీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే దాని అర్థం మా వాడికి ఇంకో పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకున్నారనుకోవాల్సి వస్తుంది. నేనేం పాపం చేశాను, నన్ను ఇలా శిక్షిస్తున్నారు? మా అమ్మాయి లలిత మీ ఇంటి కోడలండి. నేను మర్యాదగా చెప్తుంటే వేషాలేస్తున్నావా నువ్వు? వెళ్ళవతలకి. 10,000 దొరికినప్పుడే నా దగ్గరికి రా, లేకపోతే కార్యం గేర్యం మర్చిపో. మీ అమ్మాయికి తేరగా తిండి పెడతామనుకున్నావా? అయ్యా గణపతయ్యా, అయ్యా గణపతయ్యా. అరే చెప్తే అర్థం కాదా? ఇక నీ నాటకాలు గట్టిపెట్టి ఇక్కడి నుంచి పో. అయ్యో వియ్యకుడి గారు, ఏంటండి ఈ ఘోరం? పెళ్లికి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడి ఇప్పుడేమో ఇలా అంటారా? అప్పుడు పెద్ద తప్పు చేశాం, ఇప్పుడు దిద్దుకుంటున్నాం. ఇక వెళ్ళిపో అవతలకి. అయ్యా గణపతయ్య గారు, అల్లుడి గారు, ఏంటండి అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు? అయ్యా నా మాట వినండి అయ్యా. బాబు వియ్యకుడి గారు, ఒక్కసారి అల్లుడి గారితో మాట్లాడియండి అయ్యా. అయ్యయ్యో, దయచేసి నా కూతురు బతుకు నాశనం చేయకండి అయ్యా.